దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీ అందరూ కూడా బాగున్నారు కదా? ప్రతి ఒక్క రోజు మీ కొరకు మరి దేవుని యొక్క వాగ్దానం అనేది మీ ఇంటి వద్దకు వస్తున్నది కాబట్టి మీరందరూ కూడా దీన్ని మర్చిపోకుండా మీ అందరూ కూడా ప్రతిరోజు వినండి. ఎందుకంటే ఆయన యొక్క వాగ్దానాలు వినటము మన జీవితానికి ఎంతో అవసరంగా ఉంటుంది. మీ కుటుంబమునకు రక్షణగా దేవుని యొక్క వాగ్దానాలు ఉంటూ ఉంటాయి. అలాగే ఈరోజంతలా కూడా మీరు చేసే పనుల్లో దేవుడు మీకు తోడుగా ఉండేలాగా ఈ యొక్క వాక్యాలు మీరందరూ కూడా వినండి. అలాగే అనేక మందికి యొక్క వాక్యాన్ని మీరందరూ కూడా పంపించండి. వాళ్ళు కూడా మరి దేవుడిలో ఎదుగుతూ ఉంటారు. మరి దేవుడు ఈరోజు ఏ వాగ్దానం మాట్లాడబోతున్నాడు అనేది ఒక ప్రార్థన చేసుకొని మనం చూద్దాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడ యేసయ్య, ఈ సమయంలో తండ్రి మా ప్రార్థన ఆలకించిన దేవా, నీ యొక్క వాగ్దానం కొరకు తండ్రి మేము వేచి ఉన్నాము. మీరు మాకు సహాయం చేయండి. మా జీవితాలు తండ్రి ఎటువంటి వాగ్దానం అయితే అవసరమో అది మీరే మాకు దయచేయండి ప్రభువా. నీ యొక్క వాగ్దానాల ద్వారా మా జీవితానికి, మా కుటుంబాన్ని రక్షణను, ఆశీర్వాదము దయచేస్తున్న విధానం బట్టి నీకు అసలు స్తోత్రాలు తండ్రి. నువ్వు ఎంతో గొప్ప దేవుడవు. నీకు అన్నీ కూడా సాధ్యమేనైనా అసాధ్యం అంటూ ఏది కూడా నీకు లేదు ప్రభువా. అంటే మనుషులకు అసాధ్యమైనది కూడా నీకు సాధ్యమే ప్రభావ. కాబట్టి నీకే మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రార్థన ఆలకించండి. భూమిని ఆకాశంలో తండ్రి నోటి మాటతో తీసిన దేవా నీకే స్తోత్రాలయ్యా. మా యొక్క జీవితాలు నీ యొక్క చేతిలో మేము పెడుతూ ఉన్నాం. మీరే తండ్రి బాగు చేయండి. మా యొక్క తండ్రి సమస్యలను నీ యొక్క చేతికి అప్పగిస్తున్నాం. మీరు తీర్చమని వేడుకొంచు. యేసునామం బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కనుక యెషయా గ్రంథము 43వ అధ్యాయం మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడైయుండును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలను నిన్ను కాల్చవు. మనం చూస్తే దేవుని యొక్క వాగ్దానము, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై అంటున్నాడు. అంటే మనం చూస్తే కనుక సముద్ర ప్రవాహం అనేది ఉంటూ ఉంటుంది. మనం సముద్రంలో ఆ యొక్క ప్రవాహం అనేది వస్తూ ఉంటుంది. మనము దానికి ఎదురు వెళ్ళాలనుకుంటే కనుక, ఎదురుగా ఈదుకుంటా వెళ్ళాలంటే కనుక మనకి ఎంత కష్టంగా ఉంటుందండి. అది ఆ అలలు కొట్టడం వలన వెనక్కి లాగేస్తూ ఉంటుంది కదా మనల్ని. మనం పడిపోతూ ఉంటాం, సరిగ్గా ఈదలేకపోతూ ఉంటాం, చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అంటున్నాడు, జలంలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు. జలములు అంటే ఏంటి? ఈ లోకమే. ఈ లోకంలో పడి మీరు వెళ్ళినప్పుడు, ఈ లోకంలో మీరు వెళ్తున్నప్పుడు మీకు ఎన్నో కష్టములు, శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. మరి మనం చూస్తే సముద్రంలో చెప్పా కదా, దానికి ఎదురుగా మనం ఈద లేకుండా చాలా కష్టపడుతూ ఉంటాం. అలాగే లోకంలో కూడా ఎంతో కష్టపడుతూ ఉంటాం. విజయం పొందాలని చెప్పేసి మన యొక్క గమ్యాన్ని చేరుకోవాలని చెప్పి, ఏమంటే మన యొక్క లక్ష్యం పూర్తి అవ్వాలి, మంచి ఉద్యోగం రావాలని, ఏమంటే మంచి ఇల్లు కట్టుకోవాలని, ఇంట్లో అప్పు తీరాలని చెప్పేసి మనం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాం. చాలా కష్టంగా ఉంటుంది. మరి శాలరీ ఏదైతే వస్తున్నదో అది ఇంట్లో సరిపోకుండా కొన్నిసార్లు ఉంటూ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మనం చూస్తే జలములు, సముద్రములో మనము ప్రయాణిస్తూ ఉన్నాం. ఒక ఓడలో గాలి, తుఫాను మొత్తం ఎదురవుతూ ఉంటుంది. అప్పుడు జలములలో పడి వెళ్ళినప్పుడు ఎవరు మనకి తోడుగా ఉంటారు? ఈ మానవులు ఉంటారు అనుకోండి. జలములలో ముంచి వాళ్ళే కానీ పైకి వెత్తు వాళ్ళు ఎవరు కూడా లేరు. మరి పేతురు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క సముద్రమే నడుచుకుంటా వస్తూ ఉంటే, వారి యొక్క ధోని వైపు వస్తూ ఉంటే, ప్రభా నేను కూడా నడుస్తానయ్యా అనేసి అలా ముందుకు వెళ్ళి నడుస్తూ సగంలో వచ్చి మరి లోకమును చూసి అతను మునిగిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అప్పుడు మనుషులు ఎవరైనా సహాయం చేశారు అతనికి? లేదు. ఆ పక్కన ఉండే బోట్లో ఉండేవారు ఎవరైనా సహాయం చేశారు ఆ శిష్యులు అంటే? లేదు. ఎవరికి సహాయం చేశారు? యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కళ్ళే వచ్చి ఆ యొక్క పేతురు గారి యొక్క చేయి పట్టుకొని పైకి లేపాడు. అలాగే మనం కూడా మరి ఈ లోకంలో అయినటువంటి ఆ యొక్క జలంలో మనం వెళ్తున్నప్పుడు మనకు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి వాటి నుంచి ఎవరు మనల్ని కాపాడుతారో, మనకెవరు తోడుగా ఉంటారంటే ఆ దేవుడు ఒక్కడు మాత్రమే.
కాబట్టి నువ్వు జలముల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు నీకు తోడై ఉంటాడు. మనం చూస్తే జలముల్లో మనం ఉన్నప్పుడు, అంటే లోకంలో మనం ఉన్నప్పుడు దేవుడికి మనం ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? మరి ఇశ్రాయేలీలు వారి యొక్క మార్గంలో వెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రం వారికి అడ్డుగా వచ్చింది కదా, మనకందరికి తెలిసిన విషయమే. ఎర్ర సముద్రం వారికి అడ్డుగా వచ్చింది. అప్పుడు మోషే ఏం చేస్తున్నాడంటే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా మాకు జలములు అడ్డు వచ్చినాయి నాయన, మేము చాలా కష్టపడాలి, వాటిలో వెళ్ళాలంటే కనుక మేము చాలా కష్టపడాలి, వెనక మాలేమో ఫరో సైన్యం మమ్మల్ని వెంబడిస్తున్నారు, మమ్మల్ని చంపుదామని వస్తూ ఉన్నారు అనేసి మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఎలాగనైనా ఈ జలముల్లో పడి మేము ఎలాగ తండ్రి వెళ్ళేది, అవతల దానికి ఎలాగైనా మేము చేరుకునేది అని మోషే దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ ఎర్ర సముద్రంను 2 పాయలుగా చేశాడు. అంటే 2 పాయలు చేసిన తర్వాత మనం నేల మీద ఎంత పరిగెత్తగలమో చెప్పండి, ఎంత ఫాస్ట్గా పరిగెత్తామో అంత ఫాస్ట్గా మనం నీళ్ళలో పరిగెత్తగలమా? లేదు. కాబట్టి ఆ యొక్క దేవుడు ఏం చేశాడు? ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. అక్కడ ఆరిన నేల కనబడుతూ ఉన్నది. ఇశ్రాయేలు దాని గుండా వాళ్ళు త్వరగా ఆ పక్కన అవతల ఒడ్డుకి వాళ్ళు చేరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనము ఈ జనముల్లో ఉన్నప్పుడు, అంటే లోకంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే కనుక దేవుడు ఏం చేస్తాడు? ఎలాగైతే ఎర్ర సముద్రాన్ని చీల్చివేశాడో అలాగా మనలో ఉండేటువంటి ఆ యొక్క సమస్యని కూడా దేవుడు తీసివేసేసి ఒక మంచి మార్గాన్ని దేవుడు ఏర్పరుస్తూ ఉంటాడు. ఆ అపాయంలో కూడా మనకి ఏం చేస్తాడు? ఒక మంచి ఉపాయం దేవుడు ఇస్తాడు. మనం చూస్తే ఆరినటువంటి నేలలో ఏం చేస్తున్నారు? పరిగెడుతూ వెళ్ళొచ్చు. అలాగే మనం కూడా దేవుని యొక్క సహాయం పొందుకుంటే కనుక, దేవుని దగ్గర సమాధానం మన యొక్క సమస్యల కొరకు పొందుకుంటే కనుక మనము ఈ లోకంలో వెళ్ళటం చాలా సులువుగా ఉంటుంది. దేవుడు జలములను కూడా ఒక మంచి నేలగా దేవుడు మార్చే దేవుడు. ముళ్ళ పొదలను కూడా దేవుడు చేశాడు, అణిచివేసి చిగురును పుట్టించగలిగిన దేవుడు మన దేవుడు. అలాగే ఇంకేమంటున్నాడు? నదులలో పడి వెళ్ళినప్పుడు అవి మీ మీద పొర్లిపారవు, మీద పొర్లిపార అంటూ ఉన్నాడు. మీద అధికారము, సాతాను యొక్క అధికారము ఎప్పుడు కూడా నీ మీద ఉండదంటూ ఉన్నాడు దేవుడి రోజు. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు అంటూ ఉన్నాడు. మనము ఈ లోకములు వెళ్తూ ఉన్నప్పుడు సాతానుడు మనకేం చేస్తూ ఉంటాడండి? మనల్ని ఒక బానిసగా చేసుకొని ఏలుదాము చూస్తూ ఉంటాడు. మనకన్నా పైనెత్తుగా ఉందాము అని చూస్తుంటాడు సాతానుడు. కానీ నదులలో వెళ్తున్నప్పుడైనా సరే, జనములలో వెళ్తున్నప్పుడైనా సరే మనకు ఎవరు తోడుగా ఉంటారు? ఆ దేవుడు తోడుగా ఉంటాడు. కాబట్టి మన మీద పొర్లి పారకుండా మన కాళ్ళ దాకే నీరు ఉండేట్టుగా చేస్తాడు. అంటే ఏంటి? మన కాళ్ళ కింద సాతాను యొక్క తలకాయని మనం ఏం చేయాలి? చిత్తకొట్టినట్టుగా దేవుడు చేవాడుగా ఉంటున్నాడండి. నదులలో పడి వెళ్తున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. ఏ సాతానిక శోధన అయినా సరే నీ కుటుంబాన్ని నిన్ను కానీ ఏలాలి, రాజ్యం చల్లాయించాలని చూస్తూ ఉంటే కనుక దేవుడు ప్రార్థన చేయి. దేవుడు నీ కాళ్ళ కింద ఆ యొక్క సాతాన్ని పెడతాడు దేవుడు. నదులలో వెళ్తున్నప్పుడు అది నీ మీద పొర్లి పారవంటాడు. అలాగే నీవు అగ్ని మధ్య వెళ్తున్నప్పుడు కూడా కాలిపోవంటున్నాడు. అగ్ని మధ్య వెళ్తున్నప్పుడు కూడా కాలిపోవచ్చు, వాళ్ళు నిన్నేమి చేయలేవు. మరి శద్రక్ మేషక్ అబేద్నెగో వారి ముగ్గురు ఏం చేశారు? తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడవేశారు. వాళ్ళకి ఏమైనా జరిగిందా అండి? వాళ్ళకి ఏమీ కూడా జరగలేదు. దేవుడు అక్కడ తోడుగా ఉన్నాడు. కాబట్టి అగ్ని జ్వాలలో వెళ్తున్నప్పుడు, అటువంటి మనుషుల మధ్యలో ఉన్నప్పుడు, అటువంటి మనుషుల మధ్యలో, అటువంటి చెడు సమాజం మధ్యలో ఉన్నప్పుడు, అటువంటి సమయాల్లో కూడా దేవుడు నిన్ను కాల్చివేసేవాడు కాదు, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. జలముల్లో పడి వెళ్తున్నా సరే, నదులలో పడి వెళ్తున్నా సరే, అగ్నిగుండంలో ప్రవేశిస్తున్నా సరే, ఎటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నా సరే, ఒక్కసారి నువ్వు దేవుని ప్రార్థిస్తే కనుక ఆయన నీకు తోడుగా ఉండేవాడుగా ఉంటూ ఉన్నాడని చెప్పి దేవుడు ఈ రోజున సెలవిస్తున్నాడు. మనం వెళ్ళే మార్గంలో ఈ రోజున అవి ఎటువంటి మార్గంలో మనకు తెలియదు. కాబట్టి ఆయన యొక్క దేవతను కావలించమని చెప్పి దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన యొక్క అవసరతలు అక్కర్ని కూడా తీర్చేవాడుగా ఉంటున్నాడు. అలాగే ఈరోజు అంతటా కూడా మీ యొక్క పనుల్లో, అలాగే మీరు ఎక్కడ వెళ్తున్నా, ఇంటికి వస్తున్నా సరే, మీకు అందరికీ కూడా దేవుడు కాపుదల ఇచ్చేవాడుగా ఉంటున్నాడని చెప్పి దేవుడి రోజున వాగ్దానం చేస్తున్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించిన ఆమె ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధుడా యేసయ్యా. ఈ యొక్క తండ్రి సమయంలో మా ప్రార్థన ఆలకించిన ప్రభావ మేము ఎటువంటి మార్గంలో వెళ్తున్నా సరే, జలములలో పడి వెళ్తున్నా సరే, నదులలో పడి వెళ్తున్నా సరే, అగ్నిగుండము మీదుగా వెళ్తున్నా సరే ప్రభా నీ యొక్క కాపుదల మాకు దయచేయండి నాయన. తండ్రి సాతాను తండ్రి మాకంటే ఎత్తుగా మమ్మల్ని ఏలాలని చెప్పి చూస్తున్నాడు ప్రభా. కానీ తండ్రి మేము నిన్ను మాత్రమే మేము ఒక రాజుగా కోరుకుంటూ ఉన్నాం. నిన్నే తండ్రి మేము రాజుగా కోరుకుంటూ ఉన్నాం. నువ్వే తండ్రి, నీకేనైనా మా మీద అధికారం ఉంది ప్రభా. నీకే తెలుస్తూ ఉన్నాం. సాతాను యొక్క శోధన నుంచి విడిపించి నువ్వే తండ్రి బంధకములను నువ్వే తెంచి మేము వేడుకొచ్చున్నాం ప్రభా. మా కాళ్ళ కింద తండ్రి సాతాను నుంచి మనం వేడుకొచ్చున్నాం ప్రభా. నీకే స్తోత్రాలైనా. ఎవరైతే యొక్క వాక్యాలు వింటున్నారో వాటిని జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. మరి యొక్క దినము తండ్రి నీ యొక్క వాగ్దానం మేము ధ్యానం చేసుకున్నట్టు మేము మాకు సహాయం చేయమని యేసు నామమును బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం ప్రభు తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మా ఆహారం మీరు మాకు దయచేయండి. మా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధాలు మీరు క్షమించి మమ్మల్ని శోధన తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్.